హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో మనం చికెన్ కబాబ్ ఎలా చేయాలో పొయ్యి మీద చూద్దామండి. నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను. ఇలా తోట దగ్గర మనం చికెన్ కబాబ్ చేసి తింటూ ఉంటే ఆ టేస్టే వేరండి. మీరు కానీ ఎప్పుడైనా మీ నేటివ్స్ విజిట్ చేసినప్పుడు ఇలా చేనుల దగ్గర కూర్చొని కబాబ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వస్తుందో కమెంట్ చేయండి. ఇక్కడ మేము కబాబ్ చేయడానికి ముందుగా పొయ్యి వెలిగించి మంట పెట్టుకున్నామండి. ఆ తర్వాత 1 కిలో చికెన్ తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని అందులోకి నేను ఇక్కడ ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుంటా ఉన్నాను. నెక్స్ట్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటా ఉన్నాను. 1/2 స్పూన్ కారం తీసుకున్నాను. 1 స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. 1 స్పూన్ శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. ఇందులోకి గుప్పెడంత పుదీనా యాడ్ చేసి దీనిని ఇప్పుడు మనం మంచిగా కలపాలండి. ఎంత బాగా స్మూత్ అండ్ సాఫ్ట్గా మనం కలిపామంటే టేస్ట్ అనేది చికెన్కి అంత బాగా పడుతుంది. ఇలా కలుపుకున్న చికెన్ని మనం ఒక 1/2 అవర్ దాకా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడే ప్రతి పీస్కి టేస్ట్ అనేది చాలా బాగా పడుతుంది. ఇలా మనం మ్యారినేట్ చేసి మిక్స్ చేసి మంచిగా పక్కన తీసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం ఇది మ్యారినేట్ అయ్యేలోపు ఇందాక మనం వెలిగించుకున్న పొయ్యి మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులోకి మనం ఈ కబాబ్ని కొంచెం కొంచెంగా వేసి కొంచెం మంట సన్నగా పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చూడ్డానికే ఎంత బాగుందో అలానే మనం తినేయాలి అనిపిస్తుంది. టేస్ట్ కానీ అంతే బాగా వచ్చిందండి. మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే నెక్స్ట్ టైం మా మమ్మీ చేతి నుండి చేపించి తినాలని ఆశపడుతూ ఉన్నాను. సో నెక్స్ట్ వీడియోకి నేను మా మమ్మీ చేతిలో చేపించి ఎలా ఉందో అప్లోడ్ చేస్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మనం ఇంకో సైడ్కి మెత్తగా తిప్పుకోవాలండి స్లోగా. అంతేనండి, ఎంతో టేస్టీ చికెన్ కబాబ్ అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్.